అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం న్యూమరాలజీలో స్టార్టింగ్ లెటర్ వైజ్ పేర్లున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది 2025 చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు పీ ఫర్ పవర్ అటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఇది ఆంగ్ల అక్షరాల్లో 16వ అక్షరం అండి. ఇది ఏబిసిడిలో 16వ అక్షరం. ఈ పీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు పేర్లు మనకి మన చుట్టూనే ఉంటారు. పద్మ, పురణి, ప్రసాద్, పార్వతి, పూర్వేష్, ఇలాగా చాలామంది ఉంటారు ఈ పీతో స్టార్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళకి మంచి ఎనర్జీ అయితే ఉంటుందండి. ఈ ఎనర్జీని చాలా జాగ్రత్తగా కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. మంచి ప్లానింగ్ ఉంటుంది, అలాగే ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది, అందరితో కలుపుగోలుతనం ఉంటుంది. సో వీళ్ళకి ఈ విధంగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఏదైనా పని వీళ్ళకి అప్పచెప్తే ఎంతో రెస్పాన్సిబుల్గా, బాధ్యతాయుతంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళలో చిన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అదేంటంటే చాలా త్వరగా అలసిపోతుంటారు, అలాగే నిద్ర లేకపోవడం, ఎనర్జీ తక్కువ అవడం, ఫుడ్ తక్కువైతే చాలా ఇబ్బందులకి అయితే గురవుతారు. సో అటువంటివి లేకుండా ఈ సంవత్సరం ఎక్కువ ఎనర్జీతోటి కాస్త రెస్ట్ తీసుకుని మీ పనులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. అయితే ఎవరైతే ఎనర్జీ తక్కువ ఉంది, వీళ్ళు చాలా నీరసపడిపోతున్నారు, ఈ పి అన్న అక్షరం వాళ్ళు అనేసి ఎవరికన్నా అనిపిస్తే ఒక న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి చూపించి ఆ పేర్లో కరెక్షన్, మిగతా చాలా రెమెడీస్ ఉంటాయండి, వాటితో ఇస్తే వీళ్ళు ఈ 2025 సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.